గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే నాగోబా జాతర న్యూస్లో ఉంది. మరిది ఆదిలాబాద్ జిల్లా, పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్లో జరుగుతుంది కదా. ఎస్, మరి ఆ నాగోబా జాతర చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గోండు గిరిజన దేవాలు చేసుకుంటారు కదా. మరి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నెక్స్ట్ 75 years ఆఫ్ ఇండో చైనా టైస్. మొన్న మనము ఆల్రెడీ కరోనా కోవిడ్-19 తర్వాత అండ్ మన రద్దయిన కైలాష్ మానస్ సరోవర్ యాత్ర గురించి మనం ఆల్రెడీ ఒకసారి 2 days కిందట క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. మరి రీసెంట్గానే ఇండియన్ ఫారెన్ సెక్రటరీ అయిన మిస్త్రీ గారు అక్కడికి వెళ్ళారు. మరి చాలా చర్చలు జరిగాయని చెప్పారు. ఎస్, ఎందుకోసం వెళ్ళారంటే ఇండియా అండ్ చైనా టైస్ స్టార్ట్ అయ్యి 75 years అవుతుంది. మరి దానికి సంబంధించిన విషయాలు, మరి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో భాగంగా యుఎన్ఓ మీద అండ్ ఇండియాకు ఇంకా వేరే దేశాలకు మధ్యలో ఉన్న టైస్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇది చూద్దాము. నెక్స్ట్ డీప్ సీక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ యూఎస్ వాళ్ళది కదా. ఎస్, దానికి అపోజిట్గా కాంపిటీషన్గా చైనా వాళ్ళు డీప్ సీక్ ఏఐ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇది ఏంటి, దేనికి సంబంధించిన విషయాల మీద ఇది ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అసలు ఇది ఎందుకు అంతగా న్యూస్లో ఉంది, లాంటి విషయాలు మనం ఈరోజు చూద్దాము. నెక్స్ట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్ ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల కోసము యూనియన్ గవర్నమెంట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. మరి దీనికి మధ్యలో ఉన్న తేడాలు, అసలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్స్ వల్ల ఉద్యోగులకు జరగబోయే లాభాలు ఏంటి, అవన్నీ చూద్దాము. నెక్స్ట్ షీల్డ్ 2025 అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రామ్ని తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ టిఎస్ నాబ్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఇది ఏంటి, దీంట్లో దేనికి సంబంధించిన విషయం మీద తెచ్చారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అన్ని చూద్దాము. ఫైనల్గా ఈ టాపిక్స్ మీద కొన్ని MCQs చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ నాగోబా జాతర. సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ జాతర కదా. ఎస్, మరి ఈ నాగోబా జాతరను ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవల్లి మండలంలో ఉన్న కేస్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తా ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం నిర్వహించే జాతరనా, లేకపోతే 2 yearsకి ఒకసారి నిర్వహిస్తారా? నో, దిస్ ఈస్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తారు కదా. ఎక్కడన్నాను? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో దీన్ని నిర్వహిస్తా ఉంటారు. ఏ రోజున అంటే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున దీన్ని నిర్వహిస్తా ఉంటారు. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. మరి ఫస్ట్ ఏంటి? మన సమ్మక్క సారక్కని. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. మరి నాగోబా అంటున్నారు. అసలు నాగోబా అంటే ఏంటో తెలుసా ఫ్రెషర్స్? నాగోబా అంటే నాగదేవత అండి. నాగదేవతకు సంబంధించిన విగ్రహం ఉంటుంది. మరి అక్కడ నాగోబా దేవతను నాగదేవతను పూజిస్తా ఉంటారు. ముఖ్యంగా పామును దేవతా రూపంలో ఇక్కడ పూజిస్తారు. మరి ఈ జాతర ముఖ్యంగా ఏ ట్రైబ్స్కి ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? ఇది గోండు తెగకు, అందులోను గోండు తెగకు చెందిన మేష్ట్రం వంశీయులు ఆర్ మేష్ట్రం క్లేన్ పీపుల్కి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫెస్టివల్. అండ్ ఇంకా వేరే ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, యాన్యువల్ సెలబ్రేషన్స్ బిగిన్ ఆన్ పుష్యమాసంలో చేస్తారని చెప్పి. ఎస్, ఓకే. సో బేసికలీ ఈ మేష్ట్రం క్లేన్కి సంబంధించిన ఒక 70 members ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా కొత్త కుండలు తీసుకొని గోదావరి జలాల్ని అందులో నింపుక రావడానికి పాదయాత్రగా కేస్లాపూర్ నుంచి జన్నారం మండలంలో ఉన్న హసన్ మడుగు వరకు వెళ్తారండి. 80 kilometers, 75 అంటారు కొన్ని బుక్స్లో, 80 kilometers అని ఉంటుంది. ఆ కిలోమీటర్స్ అని అడగరు కానీ ఇలా వెళ్ళి తీసుకొచ్చిన వాటర్తోని ఈ వెళ్ళడంతోనే నాగోబా జాతర ప్రారంభం అవుతుంది. మరి అక్కడికి వెళ్ళి ఈ నదీ జలాలతో కేస్లాపూర్కి రిటర్న్ వచ్చి ఆ జాతర ప్రాంగణంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుందండి. దాని కింద వీళ్ళు విడుదల చేసి ఆ గోదావరి జలాలతో దాన్ని అమావాస్య రోజున ఆ నాగోబా దేవతను అభిషేకం చేస్తారు. ఓకే, అలాగే ఈ నాగోబా జాతర రోజులో ఆ టైంలో ఆ సంవత్సరంలో చనిపోయిన వాళ్ళ
పెద్దలు ఉంటారు కదా, ఎస్, వాళ్ళ పేరు మీద తూమ్ పూజలు చేస్తారు. తూమ్ పూజలు చేస్తారు. ఆ రోజున నిర్వహిస్తే వాళ్ళకు చేరుతాయి అని చెప్పి వీళ్ళకు నమ్మకం. ఓకే, అలాగే ఆ జాతర సమయంలో అక్కడే ఉన్న భీమదేవుని ఆలయం అని ఒకటి ఉంటుంది. అక్కడ రాత్రంతా నాట్యం చేస్తూ గడుపుతూ ఉంటారు. అక్కడే ఉన్న ఆదిశేషునికి కూడా వీళ్ళు పూజలు చేస్తారు. మరి ఆ టైంలో చేసే నృత్యం ఏంటి? గుస్సాడి నృత్యం. ఇది ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు గుస్సాడి నృత్యం గురించి. గుస్సాడి నృత్యం చేస్తారు గోండ్స్. అలాగే ఈ జాతర సమయంలో ఒక డిఫరెంట్ విషయం కూడా ఉంటుందండి. ఏంటంటే మేశ్రం వంశస్థులకు సంబంధించిన కొత్త కోడళ్ళ పరిచయ కార్యక్రమం అనేది కూడా ఈ టైంలోనే జరుగుతూ ఉంటుంది. మరి అలాగే ఈ జాతర సందర్భంగానే 1940లో ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్, నిజాం టైంలో ఉన్న ఆంథ్రోపాలజిస్ట్ హైమన్ డార్ఫ్ గారు ఒక గోండు దర్బార్ను నిర్వహించి దానికి జిల్లా కలెక్టర్ను ఆహ్వానించి గిరిజనులకు ఉన్న సమస్యలను వాళ్ళు కలెక్టర్కి విన్నవించుకునే ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది జరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా కలెక్టర్ గారు, ఆ జిల్లాకు సంబంధించిన మినిస్టరు, ఎస్పీ అందరూ వెళ్ళి సమస్యలు విని పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. మరి ఈసారి కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్? నాగోబా జాతర నిర్వహించేది ఎవరు? మేశ్రం క్లేన్, గోండు తెగకు చెందిన మేశ్రం వంశస్థులు. మరి ఇక్కడ ఎవరికి దీంతో లింక్ ఉంది అంటే హైమన్ డార్ఫ్ గారికి. ఎందుకు? ఆ గోండు దర్బార్కు సంబంధించింది. కలెక్టరు, ఎస్పీ, మినిస్టరు అందరూ వెళ్తారు. అలాగే నాగోబా జాతర సందర్భంగా గోండులు చేసే నృత్యం ఏంటంటే ఏం చెప్తారు? గుస్సాడి నృత్యం. అలాగే ఈ జాతర సమయంలో వాళ్ళ కొత్త కోడళ్ళ పరిచయ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటది. ఇక ఈ జన్నారం మండలం అనేది అందరికి తెలిసిన విషయమే. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. రాబోయే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో మీకు తెలంగాణ మూమెంట్లో భాగంగా, తెలంగాణ హిస్టరీ ఆర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎక్కడో ఒక్కొక్కడ దీని మీద క్వశ్చన్ ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా చైనా 75 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్. రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం. COVID-19 తర్వాత అండ్ గాల్వాన్లో జరిగిన ఘర్షణల తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ చాలా కుదుపులకు గురయ్యాయి కదా. మరి రీసెంట్గా దాన్ని సరి చేయడానికి ఇండియా తరపున మిస్త్రీ గారు, ఇండియన్ ఫారిన్ సెక్రటరీ, చైనాకు వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో భేటీ కావడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే కైలాష్ మానస్ సరోవర్ యాత్రని మళ్ళీ ఈ సమ్మర్ నుంచి పునః ప్రారంభించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ దిస్ సమ్మర్ అని చెప్పి ప్రకటించారు. అలాగే ఇండియాకు చైనాకు మధ్యలో డైరెక్ట్ ఫ్లైట్స్ కనెక్టివిటీ అనేది లాస్ట్ 4 years నుంచి ఆగిపోయిందండి. ఎవరైనా చైనాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి సింగపూర్ ఆర్ మలేషియా ఆర్ ఇండోనేషియాకు వెళ్ళి అక్కడ నుంచి వేరే ఫ్లైట్ తీసుకొని చైనాకి వెళ్తున్నారు. సో ఇప్పుడు అవి కూడా మళ్ళీ డైరెక్ట్ ఫ్లైట్స్ని మళ్ళీ రెజ్యూమ్ చేయబోతున్నారు. ఈ టైంలోనే ఇండియా చైనా బైలేటరల్ రిలేషన్స్ ఆర్ డిప్లొమాటిక్ టైస్ స్టార్ట్ అయ్యి 75 years అయ్యింది. 75 years కావడం జరిగింది. బేసికలీ మనం దీనికి సంబంధించిన హిస్టారికల్ ఓవర్వ్యూ చూద్దాము. ఎందుకంటే ఇట్లా 75 years 100 years అయింది రిలేషన్షిప్ అన్నప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, రైట్. 1950లో చైనాని పిఆర్సిఆర్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాళ్ళు ఆ రాజవంశస్థుల దగ్గర నుంచి గెలుచుకొని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఫామ్ చేసినప్పుడు మొట్టమొదటిగా చైనాని ఆర్ పిఆర్సి ఆఫ్ చైనాని 1950లో గుర్తించిన దేశాలు మరియు డిప్లొమాటిక్ టైస్ పెట్టుకున్న దేశాల్లో ఇండియా ఒకటి. ఓకే, ముందు స్టార్టింగ్లో నెహ్రూ గారు మరి ఆ మావో వీళ్ళిద్దరూ కలిపి హిందీ చీనీ బాయి బాయి ఆర్ ఇండియా చైనా ఆర్ బ్రదర్స్ అనే ఒక స్లోగన్ ఇచ్చి మ్యూచువల్ గుడ్ విల్ తోని రెండు దేశాలము బాగుపడతామని చెప్పి ఈ స్లోగన్ని ఇవ్వడం జరిగింది. మరి స్టార్టింగ్లో అంతా బాగానే ఉండే, తర్వాత బార్డర్ స్క్రిమిషెస్ బార్డర్ గొడవలు 1962 చైనా వార్ రావడం వల్ల ఈ గొడవలు అనేది పెరిగినాయి. మధ్యలో 1954లో ఇండియా చైనా మధ్యలో పన్షీల్ అగ్రిమెంట్ అనేది 1954లో కుదిరింది. రీసెంట్గా మేబీ ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనుకుంటా టీఎస్పీఎస్సీ పన్షీల్ అగ్రిమెంట్ మీద క్వశ్చన్ అడిగిండు. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్. ద 5 principles ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టింగ్స్. ఇందులో పన్షీల్ అగ్రిమెంట్లో 5 principles ఉంటాయండి. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, ఇండియా అండ్ చైనా లాంటి 2 దేశాల మధ్యలో పీస్ఫుల్గా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడానికి దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఓకే, దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని 1954లో స్టార్ట్ చేసిరు. మరి 5 principles ఏంటంటే 1 మ్యూచువల్ రెస్పెక్ట్,
అంటే ఈచ్ కంట్రీ షుడ్ రెస్పెక్ట్ ద అదర్ సోవెరినిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. చైనా కానీ ఇండియా కానీ రెండు దేశాల యొక్క సోవెరినిటీని అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి చెప్పారు. అలాగే నాన్ అగ్రెషన్, ఒక దేశం మీదకి ఒక దేశము అటాక్ చేయకూడదు అని చెప్పి ఇందులో ఉంది. అలాగే నాన్ ఇంటర్ఫియరెన్స్, ఇండియాకు సంబంధించిన ఇంటర్నల్ అఫేర్స్ లో చైనా కానివ్వండి, లేకపోతే చైనాకు సంబంధించిన ఇంటర్నల్ అఫేర్స్ లో ఇండియా కానివ్వండి ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పి ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, అండ్ ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్. నెక్స్ట్ పాయింట్, ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్. ఈచ్ కంట్రీ షుడ్ ట్రీట్ ద అదర్ ఈక్వలీ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. ఈక్వల్ రెస్పెక్ట్ తో చూడాలి అండ్ ఇద్దరికి బెనిఫిట్ అయ్యే విధంగా ప్రవర్తించాలి, కలిసి పనిచేయాలని చెప్పి అనుకున్నారు. అండ్ ఫైనలీ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. ఫిఫ్త్ పాయింట్ ఇస్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమలిసి ఉండాలి అని చెప్పి ఇందులో అనుకున్నారు. బట్ చైనా దీన్ని తర్వాత పక్కకు నూకేసి ఇండియా మీదకి యుద్ధానికి రావడం జరిగింది. సైనో ఇండియా వార్ ఆఫ్ 1962. ఓకే, ఇందులో మనం ఓడిపోయాము, రైట్. బట్ దాని తర్వాత 1967లో జరిగిన చిన్న చిన్న బార్డర్ స్క్రిమినేషన్స్ ఉండే, మరి అక్కడ మనము వాళ్ళని ఓడిపోయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ తర్వాత కొన్నేళ్ల వరకు ఎలాంటి డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయలేదు. మరి 1988 నుంచి 1993 మధ్యలో ప్రైమ్ మినిస్టర్ గా రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మళ్ళీ పీస్ అండ్ ట్రాంక్విలిటీ బార్డర్ లో పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఉండాలని చెప్పి కొన్ని అగ్రిమెంట్స్ ని చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే 2000s వచ్చాయో ఎకానమీ అనేది చైనా వాళ్ళది బాగా పెరగడం జరిగింది. మరి వాళ్ళు ఇండియాకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ గా అవతరించడం జరిగింది ఈ 15 to 20 years మధ్యలో. అండ్ 2017 and 2020కి వచ్చేసరికి ఇండియా అండ్ చైనా మధ్యలో బార్డర్ క్లాషెస్ అండ్ స్టాండ్ ఆఫ్ జరిగాయి. దట్ ఈస్ డోక్లామ్ అండ్ గాల్వన్ వ్యాలీ క్లాషెస్. చాలా సార్లు మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చాయి. మరి దాని తర్వాత మళ్ళీ ఆగిపోయాయి. COVID-19 జరగడము, ఈ 2020 గాల్వన్ వ్యాలీ క్లాషెస్ వల్ల మొత్తం డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్, మ్యాన్ టు మ్యాన్ రిలేషన్షిప్స్ అన్ని ఆగిపోయినాయి. మరి రీసెంట్లీ మళ్ళీ అవన్నిటిని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకు రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ డిప్లొమాటిక్ ఎక్స్చేంజెస్ ని ఎందుకు స్టార్ట్ చేశారు, దానివల్ల ఏంటి లాభము అంటే మెల్లమెల్లగా గొడవలు తగ్గించుకోవాలి, ఇద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి గొడవలకు దారి తీయకుండా ఆపాలి. దానికి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఏంటి? బార్డర్ స్టెబిలిటీ. బోత్ నేషన్స్ అగ్రీ టు మెయింటైన్ పీస్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్స్. మనస్పర్ధల్ని గొడవగా చేయకుండా బార్డర్ లో స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పి, అలాగే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎకనామిక్ కోఆపరేషన్ ఇది రెండు దేశాలు చేసుకోవాలని చెప్పి, అలాగే పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్. మనకు యుఎస్ తోని లేకపోతే దుబాయ్తో, యుఏఈతోని ఇలాంటి దేశాలతోని ఉన్నంత పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ కూడా చైనాతోని, రష్యాతోను అలాంటి లేవు కదా. ఎస్, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఈ ఫారిన్ సెక్రటరీ విజిట్లో అనుకోవడం, ఎంఓయూస్ రాసుకోవడం జరిగింది. అలాగే చైనాస్ ఎంఫసిస్ ఆన్ స్టేబుల్ టైస్. చైనా వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు దాన్ని కన్స్ట్రక్టివ్గా ఆలోచించి వాటిని హ్యాండిల్ చేయాలి, బైలేటరల్ రిలేషన్షిప్స్ అన్ని స్టేబుల్గా ఉంచుకోవాలని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అలాగే ఎల్ఏసి దగ్గర డీఎస్కలేషన్ చేయాలి, మిలిటరీని తగ్గించాలని చెప్పి కూడా అనుకున్నారు. మరి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది తర్వాత కానీ అనుకోవడం అయితే అనుకున్నారు. అండ్ ఫైనలీ రిస్టోరేషన్ ఆఫ్ డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ. ఇందాక చెప్పాను కదా, లాస్ట్ 5 years నుంచి ఇండియాకు చైనాకు మధ్యలో ఉన్న డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ అనేవి ఆగిపోయినాయి. మరి అవన్నింటినీ మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు పెద్ద దేశాలు, 140 కోట్లు 150 కోట్లు జనాభా ఉన్న దేశాలు పీస్ఫుల్గా ఉంటే రెండు దేశాల అభివృద్ధికి చాలా బాగా ఉంటుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ డీప్సీక్ వర్సెస్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ యుఎస్ వాళ్ళ ఆన్లైన్ వర్షన్ కదా, ఏఐ వర్షన్ కదా. మరి డీప్సీక్ అనేది రీసెంట్గా చైనా వాళ్ళు తీసుకొచ్చారు చాట్ జీపీటీకి అగేన్స్ట్గా. ఇది ఒక రకంగా రెండు దేశాల మధ్యలో ఏఐ వార్ నడుస్తుంది ఇప్పుడు. దిస్ డీప్సీక్ ఈస్ కాల్డ్ యాజ్ చైనా స్పుట్నిక్ మూమెంట్. స్పుట్నిక్ అంటే రష్యా వాళ్ళు అప్పట్లో ప్రయోగించిన రాకెట్ అండి. ఓకే, రైట్. సో చైనా హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ దిస్ డీప్సీక్ ఏఐ మోడల్స్ డీప్సీక్ V3 అండ్ డీప్సీక్ R1 అని చెప్పి రెండు ఏఐ మోడల్స్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవి దగ్గర చాట్ జీపీటీ ఎంత మంచిగా పనిచేస్తుందో అలా పనిచేస్తున్నాయి.
మరి చాట్ జీపీటీకి ఏమో $100 మిలియన్ అట్లా ఇన్వెస్ట్మెంట్స్ అందులో పడేస్తే వీళ్ళేమో $10 మిలియన్ తోనే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏమనుకునేటోళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఏఐ డెవలప్ చేయాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళు రీసెంట్గా యుఎస్లో మెటా వాళ్ళు, గూగుల్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ అండ్ ఎన్విడియా వీళ్ళు నలుగురు కలిపి ఒక జాయింట్ వెంచర్ని కూడా స్టార్ట్ చేసారు. ఏఐని ఇంకా డెవలప్ చేద్దాము అని చెప్పి ఉన్న రిసోర్సెస్ అలా పెట్టి చేద్దామని చెప్పి. వాళ్ళకి షాక్గా డీప్ సీక్ ఏఐ మోడల్ని చైనా వాళ్ళు జస్ట్ $10 మిలియన్ తయారు చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఏ ఫ్రీ ఏఐ పవర్డ్ చాట్ బాట్ అండి. ఫ్రీ ఏఐ పవర్డ్ ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీని మీరు ఆండ్రాయిడ్లో ఎట్లా ఇన్స్టాల్ చేసుకొని వాడుకుంటారో అట్లా ఈ డీప్ సీక్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని యాప్ని మీరు వాడచ్చు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చాట్ జీపీటీని అంత కాస్ట్లీ పెట్టి తయారు చేస్తే వీళ్ళేమో కొంచెం నార్మల్ అడ్వాన్స్ చిప్సే. వీళ్ళు వాడిన అడ్వాన్స్ చిప్ని యుఎస్ వాళ్ళ లాస్ట్ జనరేషన్ చిప్స్ ఇప్పటికి ఇంకా దీన్ని వాడలేమని వదిలేసిన చిప్స్తోని వీళ్ళు తయారు చేయడం జరిగింది. అదేంటి చైనా దగ్గర చిప్స్ లేవా, అడ్వాన్స్ టెక్నాలజీ లేదా అంటే ఐసీ చిప్స్ ఉంటాయి కదా, వీటిని ఎన్విడియా అని చెప్పి ఒక అమెరికా కంపెనీయే ప్రొడ్యూస్ చేస్తుంది. మరి దాని ఎక్స్పోర్ట్ని అమెరికన్ గవర్నమెంట్ ఆపేసింది. బట్ స్టిల్ వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ డీప్ సీక్ V3R, డీప్ సీక్ R1 అనేది ఈ మోడల్స్ గూగుల్, మెటా అండ్ ఆంథ్రోపిక్ వాళ్ళు తయారు చేసిన మోడల్స్ని క్వాలిటీలో దాటేశాయంట. ఓకే రైట్. అండ్ GPT-4 కన్నా ఇది 4th వెర్షన్ ఆఫ్ GPT కన్నా డీప్ సీక్ అనేది ఫాస్టర్గా ఉందంట. అలాగే మ్యాథమెటికల్ స్కిల్స్లో బాగా స్పీడ్గా రియాక్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో దట్ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న దానికన్నా బెటర్ వర్షన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. మీరు నిన్న చూసినట్టయితే యుఎస్లో మొత్తం స్టాక్ మార్కెట్స్ అన్ని పడిపోయాయి దీని దెబ్బకు. ఓకే రైట్. మరి కమింగ్ టు ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం ఏం చేస్తున్నాం, అసలు మనకేమన్నా ఉందా ఏఐ మోడల్ అంటే మనకు దీంట్లో LLMs అని ఉంటాయండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని. ఎస్, దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏఐ ట్రైన్ టు అండర్స్టాండ్ అండ్ జనరేట్ హ్యూమన్ లాంగ్వేజ్. మనుషులకు ఏఐని వాడే విధంగా మనుషులు ఇచ్చేది ఏమన్నా ఉంటే మనం ఇన్పుట్ ఇస్తాం కదా, దాన్ని అర్థం చేసుకొని ఏఐ అనేది మనకు ఆన్సర్ చెప్పడానికి LLMsని వాడుతూ ఉంటారు. ఎవరి వాళ్ళకు చాట్ జీపీటీలకు సపరేట్ LLM ఉంటుంది, డీప్ సీకులకు సపరేట్ LLM ఉంటుంది. మరి మన ఇండియాలో ఇటువంటి LLMని తయారు చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారంటే ఎస్, మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్న LLM అనేది ఇండియాలోనే ఉంది. దట్ ఈస్ కాల్డ్ భారత్ జన్. ఒక దిక్కేమో ఇన్ఫోసిస్ ఎక్స్ ఫౌండర్ అండ్ ఆధార్ తయారు చేయడంలో క్రూషియల్ పాత్ర పోషించిన నందన్ నీలేకని లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లా సొంత LLMs తయారు చేసుకోవడానికి మీద మనం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తయారు చేసిన LLMsని వాడుకొని మనము యాప్స్ తయారు చేద్దాం అంటున్నారు. కాకపోతే అది ఎప్పుడైతే LLMs మనకు అవైలబుల్ ఉన్నాయో నడుస్తుంది. ఏదైనా ఒక విషయం జరిగి, ఏదైనా ఒక గొడవ జరిగి అది ఇవ్వడం మానేసిరు అనుకోండి, అప్పుడు మన యాప్స్ పనిచేయాయి కదా. సో సొంతంగా తయారు చేయాలని చెప్పి భారత్ జన్ అనే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ మనం చైనాతోని, అమెరికాతోని కంపేర్ చేసుకుంటే చాలా 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 వెనుకబడి ఉన్నాము ఏఐ విషయంలో. ఓకే రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ డీప్ సీక్ అండ్ చాట్ జీపీటీ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, మొన్న కూడా TSPSC Group 2లో అవి అడిగారు కదా, యాపిల్లో సిరి ఉంటుంది, గూగుల్లో అలెక్సా ఉంటుంది, అమెజాన్లో అలెక్సా ఉంటుంది, ఇవన్నీ అడిగారు కదా. ఎస్, అట్లా దీని మీద మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా NPS, దట్ ఈస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, NPS ప్లేస్లో ఈ UPSని తీసుకురావడం జరిగింది. రీసెంట్గానే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇది April 1, 2025 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రానుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి దీనికి ఒక ప్యానెల్ వేశారు UPSని తీసుకురావడానికి. అండ్ దట్ ప్యానెల్ వాజ్ హెడెడ్ బై ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ TV సోమనాథన్, అండర్ హూస్ రికమెండేషన్ UPI వాజ్ ఫైనలైజ్డ్ అని చెప్పి అడగచ్చు. TV సోమనాథన్ కమిటీ. ఓకే, మరి దీనికి సంబంధించి ఏమైతే మెకానిజం ఉంటుందో, రిటైర్ అవుతున్న వాళ్ళు UPSని ఆఫ్ చేసుకోవాలనుకుంటే దాన్ని PFRDA వాళ్ళు ఈ మెకానిజంని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. NPS పేఅవుట్స్ని UPSలోకి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ఎస్, దానికి సంబంధించిన మెకానిజంని PFRDA వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు, చేయబోతున్నారు. మరి ఇందులో ఇది NPS కన్నా ఇందులో ఎంప్లాయీస్కి బెనిఫిట్ చేస్తుందంటే రిటైర్ అయిన తర్వాత
మినిమం 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే ఓవర్ ద లాస్ట్ 12 months బిఫోర్ రిటైర్మెంట్ అనేది వాళ్ళకు అందిస్తుంది. ఓకే, అంటే వాళ్ళు రిటైర్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ రిటైర్ అవుతున్నారు, ఆ లాస్ట్ 12 months మీ బేసిక్ పే ఒక 60,000 ఉంది అనుకుందాం. అందులో నుంచి అట్లీస్ట్ సగము మీకు ప్రతి నెల అంటే 30,000 రూపాయలు మీకు పెన్షన్ వచ్చేలాగా ఈ యూపీఎస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే రూల్ ఏంటంటే ఆ ఎంప్లాయీ 25 years మినిమము గవర్నమెంట్ సర్వీస్లో ఉండాలి. అలాగే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ 60,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకు 30,000 వస్తుంది పెన్షన్. ఈయన చనిపోయింది అనుకుందాం, చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి అందులో 60% ఇవ్వడం జరుగుతుంది. అంటే 18,000 రూపీస్ చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. అలాగే లంసమ్ సూపర్ యాన్యుయేషన్ పే అవుట్ ఉంటుంది, గ్రాడ్యుయేటీ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ సార్ 25 ఏళ్ళు కత్తోళ్ళు ఎయ్యరు కదా, కానీ సంవత్సరాలు లేట్ జాబ్ వచ్చినోడు ఉంటాడు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే మినిమం ఆఫ్ 10,000 రూపీస్ ఇస్తారు. ఆ 10,000 నుంచి ఆ 50% వరకు ఎక్కడి వరకు అయినా రావచ్చు, కానీ మినిమం 10,000 రూపాయలు యూనియన్ గవర్నమెంట్లో అట్లీస్ట్ 10 years చేసిన వాళ్ళకైతే ఇస్తారండి. మినిమం 10 ఏళ్ళు చేయకుండా పెన్షన్ రాదు దీని కింద. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ షీల్డ్ 2025. రీసెంట్గా మన తెలంగాణ పోలీస్కి సంబంధించిన సైబర్ వింగ్ ఉంది కదా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGSCSB, వాళ్ళు అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వీరిద్దరూ కలిసి షీల్డ్ 2025 అనే ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. షీల్డ్ 2025 అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ దిస్? బేసికలీ దిస్ ఈజ్ ఏ ప్రీమియర్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే పోలీసులకు దొంగల్ని పట్టుకోవడం అంటే మర్డర్ చేస్తుండో, రోడ్ మీద గలాటా చేస్తుండో, పిక్ పాకెటర్నో ఇట్లుంటుండే. ఈ మధ్య మొత్తం సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినాయి కదా, మనం అకౌంట్లో ఇంట్లో ఉండగానే మన అకౌంట్లోకి వెళ్ళి కొట్టేస్తారు. ఎస్, మరి వాళ్ళకి అపోజిట్గా మన స్టేట్ గవర్నమెంట్ పోలీసుల యొక్క డిజిటల్ డిఫెన్స్, ఇది డిజిటల్ డిఫెన్స్ మెకానిజం ఈస్ షీల్డ్. దీని కింద స్టేట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ సైబర్ క్రైమ్ని కౌంటర్ చేయడానికి కావాల్సిన అన్నిటినీ కూడా చేకూర్చుకోవడానికి, దీన్ని స్ట్రెంథెన్ చేయడానికే ఈ షీల్డ్ 2025 అనే దాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిపి తీసుకురావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ మీటింగ్, మొట్టమొదటి ఎడిషన్ 2025లో రీసెంట్గా బంజారాహిల్స్లోని ICCCలో నిర్వహించడం జరిగింది. ICCCలో. మరి దీనికి సంబంధించిన మీటింగ్ అనేదాన్ని February 18th and 19th హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICC ఉంది కదా, అందులో నిర్వహిస్తున్నారట. మరి దానికి ఇండియాలో ఉన్న అన్ని లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లైక్ CBI, CID, రా, IB నుంచి అందరూ వస్తారు. అట్లాగే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, NGOs, ఇట్లా పాలసీ మేకర్స్ అండ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ గ్యాదరింగ్కి వచ్చి మరి వాళ్ళ అభిప్రాయాలను చెప్పడం జరుగుతుంది. ఈ షీల్డ్ 2025ని ఎవరిని తీసుకొచ్చారు? తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎలాంగ్ విత్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. దేనికోసము అంటే స్టేట్ డిజిటల్ డిఫెన్స్. ఇదే అడుగుతారు, రైట్? ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. కొన్ని MCQs ఉన్నాయి, అవేంటో చూద్దాం. రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది కదా, ఎందుకు న్యూస్లో ఉంది? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద టర్మ్ గులియన్-బెర్రీ సిండ్రోమ్, GBS? పూణేలో GBS వచ్చింది, చాలా మందికి వచ్చింది. రీసెంట్గానే ఒకతను చనిపోయింది అని చెప్పి న్యూస్లో చూశారు కదా. మరి అది దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతున్నాము. ఆప్షన్స్: ఏ, ఇట్ ఈస్ అన్ ఆటోఇమ్యూన్ న్యూరలాజికల్ డిజార్డర్ దట్ కాసెస్ మజిల్ వీక్నెస్ దట్ క్యాన్ ప్రోగ్రెస్ టు పారాలిసిస్. అంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్ అంట. మన హీరోయిన్ సమంతకు వచ్చింది కదా, అది కూడా ఆటోఇమ్యూన్ డిజీజే. అందులో మన ఇమ్యూనిటీయే మన సెల్స్ని అటాక్ చేస్తూ ఉంటుంది. మరి ఇది అలాంటిదంట. మరి ఇది వచ్చిన వాళ్ళకు మజిల్ వీక్నెస్ జరిగి మెల్లమెల్లగా వాళ్ళు పారాలిసిస్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి అంటున్నాడు. అది కరెక్టా? లేకపోతే ఇట్ ఈస్ ఎ కండిషన్ దట్ ఇన్వాల్వ్స్ ద స్పాంటేనియస్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ పర్సన్స్ గట్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్. ఇది మీరు ఈ మధ్య న్యూస్లో చూసారా? సడన్గా మన ఆల్కహాల్ చెకింగ్స్ జరిగినప్పుడు కొందరు మంది అసలు అలవాటే లేని వాళ్ళు, టియోటలర్స్ ఉంటారు కదా, టియోటలర్స్, వాళ్ళకు కూడా రీడింగ్ చూపిస్తుంది, రైట్? అది ఎట్లా అని చెప్పి వాళ్ళు పోయి డాక్టర్ దగ్గర పోయి చెక్ చేసుకుంటే ఇట్లా అవుతుంది అని చెప్పి రీసెంట్గా తెలిసింది. ఏంటది? కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ తిన్న వాళ్ళ గట్ అనేది అది ఆటోమేటిక్గా ఆల్కహాల్ని కడుపులో ప్రొడ్యూస్ చేస్తుందంట. మరి అది గులియన్-బెర్రీ సిండ్రోమ్ యొక్క సిమ్టమ్ అది కాదు కదా, ఆ కండిషనా కాదు కదా? ఎస్,
ఇట్ ఈస్ డిజార్డర్ ఆఫ్ ద కనెక్టివ్ టిష్యూ వేర్ లిగ్మెంట్స్, టెండన్స్ ఆర్ స్కెలిటల్ మజిల్స్ ఎసెన్షియలీ టర్న్ ఇన్ టు బోనా. కాదు. ఇట్ ఈస్ ఎ డిజీజ్ దట్ అఫెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆఫ్ కౌసా. కాదు, ఇది మనుషులకు సంబంధించింది. మరి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డిజీజెస్ గురించి ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి టీజీపీఎస్సికి, ఏపీఎస్సికి మరి గులియన్ జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఇంపార్టెంట్ అండి. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్. ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్. మరి దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు? ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. కరెక్టా? ఎస్, ఉత్తరప్రదేశ్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ద స్కీమ్ ఎయిమ్స్ టు మేక్ ద యూత్ సెల్ఫ్ రిలయంట్ అండ్ ఎంటర్ప్రినరల్ బై ప్రొవైడింగ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. మొత్తం అసలు ఇంట్రెస్టే ఉండదంట, 0% ఇంట్రెస్ట్ ఇస్తారా? మరి ఇట్లా 0% ఇంట్రెస్ట్ పావులా మన ఎస్హెచ్జి ఉమెన్కే పావులా వడ్డీ రుణాలు ఇస్తారు, అవునా కదా? కానీ ఇక్కడ మాత్రము ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నారు. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, బోత్ 1 and 2. అంటే ఎంతమందికి ఇస్తారు? అన్ఎంప్లాయిడ్గా ఉన్న అందరికి ఇస్తారా అంటే ఇయ్యరు, కానీ కొంతమందికి టార్గెటెడ్గా ఇస్తారు. మరి ఇస్తున్న వాళ్ళకి మాత్రం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.